సో uh, ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి 7 days నో ఫుడ్. చాలా ఛాలెంజ్ రీజన్స్ ఆర్ సింపుల్. Yeah, ఛాలెంజ్ రీజన్స్ ఆర్ సింపుల్. జస్ట్ ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేయకూడదు. 7 days జీరో జీరో క్యాలరీస్. జస్ట్ వాటర్ బేస్డ్ డైట్. జస్ట్ వాటర్ తాగాలి. బట్ నో నో ఫుడ్. వాట్ ఎవర్ ఐ ఈట్ ఇట్స్ గోన్ బి వాటర్. అంటే లిక్విడ్స్ కూడా అన్ని కన్జ్యూమ్ చేయను. జస్ట్ వాటర్ మాత్రమే. లేదని తెలుసు కాన్సన్ట్రేషన్ పెంచడానికి, ప్లస్ బాడీ ఫ్యాట్ అయితే తగ్గించడానికి. వెయిట్ గెయిన్ అయిపోయిన బట్టలు అయితే పట్టట్లేదు, అసలు పట్టట్లేదు బట్టలు. సో బట్టలు పట్టేదానికి, వెయిట్ తగ్గడానికి అన్ని కలిపి ఒకటే సొల్యూషన్. ప్లస్ చెమట అయితే మామూలుగా పట్టాలి. పొద్దున్న అయితే రేకులు కదా, పైన కింద స్లాబ్, చెమట అయితే మామూలుగా పట్టదు. కాబట్టి ఇట్స్ లైక్ ఈజీ ప్రాసెస్ కాదు, ఇంకొంచెం టఫ్ అవుద్ది. ఎందుకంటే తినను, ప్లస్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేయను. కాబట్టి ఇట్స్ లైక్ మోర్ ఈజీ ప్రాసెస్. I think that's it. That's it for the. I think that's it for the challenge. షర్ట్ అయితే తీస్తాను, అప్డేట్ అయితే చెప్తాను. ఎవ్రీడే 7 days ఫ్యాట్ అయితే తగ్గింది. ఈరోజు వర్కౌట్ చేయలేదు, ప్లస్ వర్కౌట్ అయితే చేసేదానికి అయితే ఇక్కడ కూర్చొని వర్కౌట్ చేస్తాను. బయటకి అయితే వెళ్ళలేదు కాబట్టి పొద్దున వాకింగ్ కాదు, రన్నింగ్కి అయితే వెళ్ళలేదు పొద్దున 5 గంటలకి. సో ఇక్కడైతే చేస్తాను. బట్ 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 వెల్ బయటకైతే చేసేదానికి లేదు కాబట్టి ప్లస్ చేస్తాను. ప్లస్ 2 hours అయితే చేయాలి. రేపు పొద్దున ఖచ్చితంగా 2 hours, 4 నుంచి 6 దాకా అయితే ఖచ్చితంగా రన్నింగ్ చేయాలి. అప్పుడైతే బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. తినకుండా కూర్చునేస్తే తగ్గదు. యూ హ్యావ్ టు వర్క్. ప్లస్ షుగర్స్ అయితే అవాయిడ్ చేస్తున్నా. వాటిలో షుగర్స్ అయితే తగ్గించేస్తున్నా. జీరో ఇవి కాబట్టి, ప్లస్ 0 షుగర్స్ కాబట్టి ఇంకా ఈజీగా అయితే బాడీ ఫెట్ ఇలా తగ్గుతుంది. 1 weekలో డ్రాస్టిక్ చేంజ్ అయితే చూపిస్తా. బట్ ప్రజెంట్ అయితే షర్ట్ అప్డేట్ అది తీసి చూపిస్తా ప్రజెంట్. సో అదైతే బాడీ అప్డేట్. డే 1 ఫస్ట్ మీల్ అంటే స్టార్ట్ చేసి ఫస్ట్ మీల్ తినలేదు. పొద్దున్న లేసి ఫస్ట్ మీల్ తినలేదు కాబట్టి అప్డేట్ అది. ఇంకా వర్కౌట్ కూడా చేయలేదు కాబట్టి. డే 2 రేపైతే
ఇంకా బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. ఎందుకంటే అప్పుడు 1 డే అవుతుంది ప్లస్ వీక్ అవుతుంది. 7 days పూర్తిగా వీక్ అయిపోతుంది బాడీ. జస్ట్ పుష్ టు ఇట్స్ హార్డర్. లైక్ 7 days తర్వాత 1 meal చేస్తాను, అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను. 1 month అప్పుడు బాడీ మొత్తం పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. మజిల్ అంతా జస్ట్ ఫాస్టింగ్ 7 days తర్వాత ఏం తిన్నాను తర్వాత చెప్తాను. బట్ ప్రాసెస్ అయితే ఇది. 7 days అయితే నో ఫుడ్, జస్ట్ బాడీ మొత్తం ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోవాలి 7 days లోపల. 2 hours రన్నింగ్ చేస్తాను. మొత్తం చాలా చాలా కష్టంగా అయితే ఉండబోతుంది ఛాలెంజ్. ఈరోజైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. యా, దట్స్ ఫర్ ద అప్డేట్. సో 7 days అయితే నో ఫుడ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో జస్ట్ 7 days నో ఫుడ్, ఓన్లీ వాటర్ మీద సర్వైవ్ అవ్వాలి 7 days. ఈరోజు డే 1, 22 April 2025. సో రూల్స్ ఆర్ వెరీ సింపుల్. బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే పెంచాలి. సో దాంతోపాటు నాకు పని ఉంది, ఆప్షన్ అయితే ఉండకూడదు. ఫుడ్ తింటే పని చేసేటప్పుడు ఇట్ లైక్ లో చేస్తుంది నీ కెపాసిటీని. ఇట్స్ లైక్ కొంచెం తగ్గించి ఇది చేస్తుంది. కాబట్టి దానికోసం అయితే 7 days నో ఫుడ్ ఛాలెంజ్. ఈరోజు డే 1, 2022 నుంచి 3, 4, 5, 6, 7, 28 దాకా అయితే చేస్తాను ఛాలెంజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 29 దాకా. 29 దాకా అయితే చేస్తాను ఈరోజు. 22, 3, 4, 5, 6, 7, 1, 2, 3 28 అనుకుంటా. సారీ 3, 3, 6, 7, 28 దాకా అయితే ఛాలెంజ్ అయితే చేస్తాను. సో యా, 28 వరకు అయితే వీడియో అప్డేట్ చేపిస్తాను. రూల్స్ అయితే ఏం లేదు. 1 hour అయితే పొద్దున అయితే కార్డియో చేయలేదు కాబట్టి కార్డియో కోసం ఈరోజు కార్డియో స్కిప్ కాబట్టి ఇంట్లో అయితే వర్కౌట్ చేస్తున్నాను. పులప్స్ బాగా పైన బాగా అయితే పులప్స్కి అయితే ఇక్కడైతే అంతా క్లీన్ చేయాలి. సో అక్కడైతే క్లీన్ చేసి స్క్వాట్స్, పుషప్స్ అక్కడైతే చేసేదానికి. వెయిట్స్ అయితే లేవు అక్కడ. వెయిట్స్ కనిపిస్తుందా? సో ఇక్కడైతే కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇవి వెయిట్ ఉంటాయి. ఐరన్ టూల్స్ పనిచేస్తాయి, మెకానిక్ టూల్స్ ఉన్నాయి. దాదే అయితే బాడీ వెయిట్. బైసెప్స్కి, చెస్ట్కి, షోల్డర్స్కి అయితే అది పనిచేస్తుంది. సో యా, 1 year అయింది కాబట్టి జస్ట్ తక్కువ జస్ట్ వార్మప్ చేస్తాను. మరీ ఎక్కువ చేస్తే బాడీ పని. దాంతోపాటు ఫుడ్ కూడా లేదు కాబట్టి ఎక్కువ అయితే చేయకూడదు. జస్ట్ వార్మప్ కూడా చాలా తక్కువ చేయాలి, ఎందుకంటే ఫుడ్ ఉండదు కాబట్టి. ఎందుకంటే 6 days మళ్ళీ ఈ ఛాలెంజ్ చేయాలి కాబట్టి. కార్డియో అయితే ఎక్కువ చేస్తాను. రన్నింగ్ 1 hour. సో 1 hour కాబట్టి అక్కడ క్యాలరీస్ తొందరగా బర్న్ చేస్తుంది అనుకుంటుంది. ఇక్కడ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు, కానీ మజిల్ అయితే రికవరీ అవ్వదు. మళ్ళీ ఇక్కడ వాక్ మీద అయితే ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంత తక్కువ అయితే అంత తక్కువ జస్ట్ వార్మప్ చేసేసి 20-30 minutes చేస్తాను మెల్లిగా, గ్యాప్ ఇచ్చి. బట్ టుమారో నుంచి 6 days అయితే వరుసగా తర్వాత కూడా చేస్తాను. బట్ 6 days అయితే ఫుడ్ తిన్నాను కాబట్టి 1 hour అట్లీస్ట్ 1.5 hour స్టార్టింగ్ కాబట్టి రేపు 1 hour చేస్తాను. 1.5 hour పుష్ చేస్తాను, 2 hours లైక్ నెక్స్ట్ డే చేస్తాను. సో యా, అది 7 days ఫిజిక్ అయితే చూపిస్తాను. లావ్ అయిపోయినాను కాబట్టి ఎందుకు తగ్గాలంటే రీజన్ చూపిస్తాను. అదైతే ఫిజిక్. బాగా. సో అట్లీస్ట్
అట్లీస్ట్ 15 to 20 kgs అయితే తగ్గాలి, అదే గోల్. సో అదే 7 days మొత్తం రికార్డ్ చేసి 1 by 1 వర్కౌట్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అంత కంబైన్ చేసి 7 days నో ఫుడ్ ఛాలెంజ్ అయితే వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్. ఈరోజు డే 1 22కి అయితే అప్డేట్స్ అవే.